అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, కార్యకర్తల గురించి, ప్రజల అభిప్రాయాన్ని గురించి మాత్రమే వీడియోలు చేస్తా కానీ ఫలానా అభ్యర్థి చాలా గొప్పోడు, ఫలానా వాడికి టికెట్ ఇస్తే అఖండ మెజార్టీతో గెలిపిస్తాడు, ఫలానా దగ్గర కోట్లు మూలగుతున్నాయి, ఆయన పార్టీకి ఎంతో అసెట్ అవుతాడు, ఇలాంటి పనికిమాలిన వీడియోలు నేను ఎప్పుడు చేయను. ఇది ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఎంత పెద్ద పోటుగాడైనా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, నారా లోకేష్ గారి ఫోటో వాడుకోవాల్సిందే, సైకిల్ గుర్తుని వాడుకోవాల్సిందే. ఆయన అంత పెద్ద వీరుడు, సూర్యుడు, వేల కోట్ల అధిపతి అయి ఉంటే ఆయనే స్వతంత్రంగా పోటీ చేయొచ్చు. ఎందుకు టికెట్ కోసం కాపలా గాయటం? నేను ఎప్పుడు కూడా, మీరు ఏ వీడియో అయినా గమనించండి, ఫలానా అభ్యర్థి వల్ల పార్టీ గెలిసద్ది, ఫలానా అభ్యర్థి వల్ల పార్టీ ఓడిపోద్ది అని చెప్పి ఎప్పుడు కూడా ఒక్కటంటే ఒక్క వీడియో కూడా నేను చేయను. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారే అల్టిమేట్. ఆయన ఫోటో చూసే ప్రజలు ఓటు వేస్తారు కానీ వీళ్ళ మొహాలు చూసి ఓటు వేయరు. కాకపోతే నేను తెలుగుదేశం పార్టీకి రిక్వెస్ట్ చేసుకున్నది, అనేక సార్లు నేను చెప్పింది ఏంటంటే, కార్పొరేట్ శక్తులు, ఆ తర్వాత అవకాశవాదులు గోడ దూకుతుంటారు కదా ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి, వీళ్ళ విషయంలో మాత్రము పార్టీ కొంచెం దృష్టి పెట్టండి. వీళ్ళు శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే పుట్టి, తెలుగుదేశం పార్టీలోనే పెరిగి, కష్టాలు నష్టాలు కోర్చుకొని నిలబడ్డవాడే అసలైన నాయకుడు. వాళ్ళకి అవకాశాలు ఏంటి అని చాలాసార్లు చెప్పాను నేను. కాకపోతే ఒక కార్పొరేట్ దిగ్గజాన్ని పార్టీలోకి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయించటమో, ఎంపీగా పోటీ చేయించటమో, లేకపోతే రాజ్యసభకు పంపించటమో ఎందుకు జరగద్ది అనేది అధినేత నిర్ణయం. దాని వెనక చాలా కారణాలు ఉండొచ్చు. ఒక సామాజిక వర్గాన్ని రాబట్టుకోవడం కోసమో, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి పారిశ్రామిక వర్గాల్ని దగ్గర చేసుకోవడం కోసమో, లేదా పార్టీని ఆర్థికంగా కూడా అభివృద్ధి చేసుకోవాలి. చాలామంది కార్యకర్తలు కష్ట నష్టాల్లో ఉంటారు, కొంతమంది నాయకులు కష్టాల్లో ఉంటారు. వీళ్ళను కూడా నేను ఇది చెప్పడానికి ఏమాత్రం వెనకాడట్లేదండి. వీళ్ళ అవసరం కూడా ఎంతో కొంత ఉంటుంది. ఒక అభ్యర్థి కనీసం అతనికి ఎంతో కొంత ఆర్థిక పరిపుష్టి అయితే అవసరం. అది లేనప్పుడు పార్టీ ఒకవేళ టికెట్ ఇచ్చిన ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ అభ్యర్థి కనీసం ఖర్చు పెట్టుకొని 4 ఊళ్ళు తిరగలేకపోతే అక్కడ బలంగా ఎదురు దెబ్బ వస్తుంది. అది కాబట్టి ఏంటంటే, ఒక 4 అభ్యర్థులకి వీళ్ళు ఏదన్నా ఫైనాన్షియల్గా సపోర్ట్గా నిలబడతారు, లేదా కార్యకర్తలను కాపాడుకుంటారు అని చెప్పి ఏదన్నా కొంత ఈ ఆర్థిక నేపథ్యం ఉండే వాళ్ళని పార్టీలోకి తీసుకొని పదవులు ఇస్తే ఇచ్చుండొచ్చు, నేనేం కాదనట్లేదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అంతిమ నిర్ణయం. ఆయనకు అన్నీ తెలుసు. 45 ఏళ్ళు ఈరోజు ఆయన అనుభవం. 35 సంవత్సరాలుగా పార్టీని నడుపుతున్నాడు. మరి ఆయనకి అంత దూరదృష్టి, అంత విఘ్నత లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది. అది ఆయనే కదా అనుక్షణం కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయనకి కార్యకర్తలు అండగా నిలబడ్డారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉండే నాయకులు, పార్టీలోనే పుట్టి పెరిగిన నాయకులు ఆయనకి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు. ఈ మధ్యలో వచ్చే వాళ్ళంతా ఏంటంటే అవకాశవాదం కోసం వస్తారు, వెళ్ళిపోతుంటారు. వీళ్ళ గురించి మనం అసలు పట్టించుకోవాల్సిన విషయమే లేదు. ఒక 2-3 రోజులుగా పెద్ద ఇష్యూ జరుగుతుంది. కొండపల్లి శ్రీనివాస్ గారు బొత్స సత్యనారాయణ కాళ్ళు పట్టుకున్నాడు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దారుణాలు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి చూసినటువంటి చూపు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ఇదంతా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కనీసం ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడికి కరచాలనం ఇవ్వడానికి కూడా ఒప్పుకోరండి. ఇది వాస్తవం. ఆయన వ్యక్తిగతంగా మంచోడు కదా, మనకు ఎదురుపడ్డాడు కదా, పోయి ఒక షేక్ హ్యాండ్ ఇద్దాం, ఆలింగనం చేసుకున్నాం అని అన్నా కానీ ఈరోజు కార్యకర్తలు సహించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇలా మనోభావాలను దెబ్బకొట్టాడు, ఇలా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడు, నైతికంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు. ఈ రోజులకు కూడా వాళ్ళు 11 స్థానాలకు పరిమితమై కూడా మేము మళ్ళీ భూమి గుండ్రంగా ఉంటుంది, మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంతు చూస్తామని సవాల్ చేస్తున్నారంటే
మరి వీళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఏ మనిషికైనా ఉంటుంది. మరి అలాంటి నాయకులను పోయి షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఆలింగనం చేసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేరు. ఇప్పుడే కాదు, ఇంకొక 25 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద వాలిన కాకిని కూడా వీళ్ళ దగ్గరికి రానిరు. అది పరిస్థితి. కాకపోతే నాయకులకు కొంచెం బాధ్యత ఉండాలి. మన ప్రవర్తన వల్ల అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత నొచ్చుకుంటారు అనేది వీళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ కార్పొరేట్ శక్తులు, జంపింగ్ జలానిగాళ్ళు, వీళ్ళకేంటంటే అంత విజ్ఞత ఉండదు. వీళ్ళు వ్యాపార కోణంలోనే ఆలోచిస్తారు. మనం ఈరోజు శత్రుత్వంతో వెళ్తే రేపు వాడు కూడా శత్రుత్వంతో ముందుకు వస్తే మన కంపెనీలు ఏమైపోతాయి, మన వ్యాపారం ఏమైపోతాయి, ఇన్ని అనుకుంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వం అంటే వాళ్ళ మనస్తత్వం అంతే. వాళ్ళ విషయాన్ని మనం పెద్దది చేసుకొని వీళ్ళేదో పెద్ద పోటుగాళ్ళు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని హీరోలు చేయాల్సిన అవసరం మనకు లేదు. మనకి మన దైవం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. వాళ్ళు మన ఆత్మగౌరవాన్ని, మన ఆత్మాభిమానాన్ని కాపాడుతున్నారా లేదా? ఇప్పటి వరకు అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వాళ్ళకి ప్రాణం, వాళ్ళ గౌరవమే వాళ్ళ గౌరవం. ఇప్పటి వరకు ఏ విషయంలో అయినా కానీ, ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టలేదు కదా, వాడిని బొక్కలు వేయలేదు కదా అంటే ఇది రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలా. మనం వ్యక్తిగతంగానో పార్టీ కక్షనో దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీదనో లేకపోతే రోజా మీదనో లేకపోతే ఇంకోరి మీదో అడ్డదిడ్డంగా కేసులు పెట్టేసి బొక్కలు వేయటం అనేది దాదాపుగా జరగద్ది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. రాజకీయ కక్ష సాధింపుకి వెళితే ఇప్పుడు రాష్ట్రం ఉండే పరిస్థితిలో అంత కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకొని ఉంటారు. కాబట్టే వీళ్ళని డ్రామాలు చేస్తున్నారు. మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఇలాంటి తాత్కాలికమైనటువంటి విషయాలు, ఏదో ఒక కార్పొరేట్ శక్తి పోయి ఎవడికో ఒక షేక్ హ్యాండ్ ఇస్తేనో, ఎవడో ఒక జంపింగ్ జలానీగాడు ఎవడికో ఆలింగనం చేసుకుంటేనో మీరంతా మనసులోకి తీసుకోవాల్సినటువంటి విషయం అయితే కాదు. మనకి అల్టిమేటు మనకి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాత్రమే. ఎంత పెద్ద పోటుగాడైనా వాళ్ళ ఫోటో పెట్టుకోవాల్సిందే, సైకిల్ గుర్తు మీద గెలవాల్సిందే. మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బొమ్మనూరు జయరామ్ ఉన్నాడు. ఆయన మీద ఎంత వ్యతిరేకత నియోజకవర్గంలో ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని నిందలు వేసాడు, నారా లోకేష్ గారిని ఎన్ని మాటలు అన్నాడు. కానీ ఆయనకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి నిలబెట్టింది. అక్కడ ఏదో సామాజిక వర్గానికి సంబంధించో లేకపోతే ఏదో మరి ఆయనకే టికెట్ ఇచ్చి నిలబెట్టింది. మరి ఆయన గెలిచాడు కదా. ఎవరి వల్ల గెలిచాడు? కార్యకర్తల కష్టం వల్ల గెలిచాడు, చంద్రబాబు నాయుడు గారి వల్ల గెలిచాడు, నారా లోకేష్ గారి వల్ల గెలిచాడు. అంతేగాని ఆయన గొప్పతనం ఏముంది? ఆయన పోయి రేపు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తే దండం పెడితే మనం బాధపడితే అట్ట? వాళ్ళు అంతే, అవకాశం కోసం వస్తారు, రేపు ఇక్కడ లేదు అవకాశం అనుకుంటే వేరే పార్టీకి వెళ్తారు. మనకి ఎప్పుడు కూడా స్టాండర్డ్ లీడర్స్, పార్టీలోనే పుట్టి పార్టీలోనే పెరిగిన వాళ్ళే మనకి గొప్ప. మనం వాళ్ళనే ఆదరించాలి. ఎగ్జాంపుల్ రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు, ఇలాంటి వాళ్ళు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, చింతకాల అయ్యన్న పాత్రుడు, ఇలాంటి వాళ్ళే మనకు ఆదర్శం. వాళ్ళే మనకి దేవుళ్ళు. వాళ్ళనే మనం భుజాన మీద పెట్టి మొయ్యాల. అంతేగాని ఎవడో టెంపరీగా వచ్చి ఎన్నికలకు 2 నెలల ముందు వచ్చి ఇట్లాంటి వాళ్ళని మనం నెత్తికెత్తుకోవడం ఎందుకు? వాళ్ళ ప్రవర్తనని మనం మైండ్లోకి తీసుకొని మనం పార్టీ మీద వ్యతిరేక భావనతో ఎందుకు నడవాలి? ఒకసారి విజ్ఞతతో ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.